కాలేజీలో చదువుతున్న ఆడపిల్లలకు ఎదురయ్యే సమస్యల్ని వాళ్ళకి సృష్టించి ఆ తర్వాత తమ సోదరుల చేతనో తమ బంధువుల చేతనో దాన్ని పరిష్కరించేలా చేసి ఆ సదరు అమ్మాయిలకి సెక్యూరిటీగా నిలబడి సహ విద్యార్థినులు ఆ పైన వాళ్ళని తమ మతంలోకి లాగే కుట్ర, ఆ తర్వాత తమ వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసే కుట్ర ఏదైతే ఉందో కేరళ ఫైల్స్ ప్రత్యక్షంగా చూసాం. మతం మార్పించి జరిగినటువంటి ఇది. దాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అది రైట్ అని కమ్యూనిస్టులు అన్నారు. క్రిస్టియన్ సంఘాలు కూడా అక్కడ ఓపెన్గా దాన్ని సమర్థిస్తూ క్రిస్టియన్ స్కూల్స్లో దాన్ని క్రిస్టియన్ కాలేజెస్లో ఆ సినిమా స్క్రీన్ ప్లే ప్రదర్శించి చూపించినటువంటి సంఘటనలు కూడా చూసాం. అక్కడ బిషప్లే ఓపెన్గా ప్రకటించినటువంటి చూసాం. నిజ జీవితంలో ఇది తరచూ జరుగుతున్నాయి. రేనా బాను తన హిందూ స్నేహితురాలు ఇంటికి రప్పించి హైదర్ అనే అతనితో ఆమె మీద అత్యాచారం చేస్తుంటే తోడు నిలబడి ఇద్దరు కలిసి ఆమెని ఇస్లాంలోకి మారమని చెప్పి బలవంతం చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హుర్దోలో జరిగింది. అది ఉత్తరప్రదేశ్ కాబట్టి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అక్కడ ఉంది కాబట్టి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు పోలీసులు. ఇప్పుడు రేనాను అరెస్ట్ చేశారు. హైదర్ అనేవాడు పారిపోయాడు. ఇప్పుడు ఇది జరుగుతోంది. అక్కడ ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి నడిచింది. లేకపోతే ఏం చేస్తారు, ఈ అమ్మాయి మా వాడిని పెళ్లి చేసుకుందని చెప్పేసి ముస్లిం సంఘాలని గెలిపేసేసి అమ్మాయి దగ్గరికి తల్లిదండ్రులు కూడా కలవనీయకుండా చేసి రచ్చరచ్చ చేసిన సంఘటనలు ఇదే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ లేకపోతే అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు అనేకం జరిగినాయి.